ముక్కనుమ అంటే భోగి, సంక్రాంతి, కనుమ అయిన మన్నాడు ముక్కనుమ అంటారు. 3 పండుగలు వెళ్ళిన మన్నాడు ముక్కనుమ అని అంటారు. ముక్కనుమ నాడు మాంసాహారులు విధిగా మాంసం వండుకొని తింటారు. కొంతమంది ఇళ్లలో బొమ్మల కొలువులు పెట్టి వేడుక చేసుకుంటారు. ఇంకా సంతలు, అంగళ్ళు, వీధి అంగళ్ళు, పరసలు అవి నిర్వహిస్తూ ఉంటారు. మా ఇంటి దగ్గర జరిగిన ఈ సంత ప్రతి ముక్కనుమ నాడు ఒక పెద్ద సంత జరుగుతుంది. దాన్ని పరస అని కూడా అంటూ ఉంటారు. అంటే పరస అంటే ఏదైనా అమ్మవారి గుడికి పండగ చేస్తూ అక్కడ పెట్టే అంగడిని అలా అంటారు అనుకుంటాను. ఇక్కడ అలా అని అంటూ ఉంటారు మా ఇంటి దగ్గర వాళ్ళు. సో ఆ పరసలో తీసిన వీడియో అండి ఇది. చూడండి ఏమేమి ఉన్నాయి, ఎలాగా ఎంజాయ్ చేస్తారు అందరూ అని, పిల్లలు పెద్దలు అందరూ. ఈరోజు అయితే పరసకి చాలా తక్కువ మంది వచ్చారు. ఎప్పుడు అయితే చాలా రద్దీగా ఉంటుంది. చెవి రింగుల్లో చాలా రకాలు పెట్టారు చూడండి. ఎన్ని వెరైటీలు పెట్టారంటే చాలా ఉన్నాయి. తర్వాత బొమ్మలు, హారాలు, గొలుసులు, స్టిక్కర్లు, ఎన్ని రకాలు ఉన్నాయో. జనం కొంచెంగా ఇప్పుడే వస్తున్నారు. రాత్రి అవుతున్న కొద్దీ ఇంకా ఎక్కువ అవుతారు. ఏదైనా ఈ సంవత్సరం కొంచెం తక్కువగానే ఉన్నారు. ఇందులోనే ఇగో పెయింటింగ్స్, రబ్బర్లు, గాజులు, స్టిక్కర్లు, గొలుసులు చూశారు కదా, ఇవన్నీ అమ్ముతారండి. సంతలంటే జనరల్గా ఇలాగే ఉంటాయి. కానీ మాకు పరస అని పండగ ముక్కనుమ నాడు విధిగా అమ్ముతారు. ఇగో గాజు కప్పులు చూశారు కదా, ప్లాస్టిక్ సామాన్లు, బొమ్మలు, చాలా వెరైటీలు. పిల్లలకి ఎన్ని రకాల బొమ్మలు. మా చిన్నప్పుడు ఇన్ని బొమ్మలు అయితే ఉండేవి కావు, ఏవో కొద్దిగా ఉండేవి. ఇప్పుడు చాలా రకాలు వచ్చాయి. ఇక్కడ ప్రతి చోట ఎగ్జిబిషన్స్లో పెడతారు కదండి, రింగులు వేయడం, అది కూడా పెట్టారు. ఈ జాడీలు, ఫ్లవర్ వాజులు చాలా రకాలు అమ్ముతున్నారు. గాజులు చూశారు కదండి ఎన్ని వెరైటీలు ఉన్నాయో. మట్టి గాజులు, గ్యారంటీ గాజులు, ఇవి ఉంగరాలు, చెంప పిన్నులు, ఇగో జోళ్ళు కూడా అమ్ముతున్నారు చూడండి, చెప్పులు, బొమ్మలు చూసారా. ఇవన్నీ కూడా బొమ్మల కొలువుల్లో పెట్టుకోవడానికి చాలామంది కొనుక్కుంటూ ఉంటారు. కృష్ణుడి బొమ్మలే ఎక్కువ వస్తున్నాయండి, రాధాకృష్ణుడి. ఈ చిన్నవి చూసారు కదా, రాధాకృష్ణుడి బొమ్మలు ఎంత బాగున్నాయో. గోపికమ్మది. ఈ చిన్నవన్నీ కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉండేవి. ఇవి రింగులు వేయటం చూసారు కదా. చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళం కదండి. ఎన్ని రకాల బొమ్మలు, ఏదైనా 30, ఏదైనా 100 అంటూ బోర్లు పెట్టి అనౌన్స్ చేసి మరీ అరుస్తున్నారు. చూసారా జనం. ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు, డొక్కులు, చూడడానికి చాలా సరదాగా ఉంటుంది కదండి. ఇవి పెళ్లి కూతురు బొమ్మలండి, చూసారా. ఈ సంవత్సరం ఇవి కొత్తగా అనిపిస్తున్నాయి నాకు, ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. పెళ్లి కూతురులా తయారు చేసి మరీ అమ్ముతూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది. ఆ బొమ్మలు కొనుక్కున్న వాళ్ళందరూ ఎంతో అపురూపంగా దగ్గర పట్టుకెళ్తున్నారండి. చాలా నవ్వు వచ్చింది వాటిని చూస్తూ ఉంటే. ఓ పెళ్లి కూతుర్ని ఆ తల్లి ఎలా తీసుకొస్తుందో మండపానికి ముత్తైదువులు అలా పట్టుకుని వెళ్తున్నారండి ఒక్కొక్కరు కొనుక్కున్న వాళ్ళు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తయారు చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఈ బొమ్మలు ఎన్ని రకాలు వచ్చాయి కదా, పూర్వం లేవు కానీ. పిల్లలేమో కొనమని పేచీ పెడతారు, తల్లులేమో సముదాయించలేకపోతారు.
అమ్మేవాళ్ళు కూడా వాళ్ళని పిల్లల్ని కొనమని ఇచ్చేస్తూ ఉంటారు. చెరుకులండి బాగా ఎక్కువ అమ్ముతారండి మా పర్సులోని. నల్ల చెరుకు చాలా ఎర్ర చెరుకు చాలా ఎక్కువగా అమ్ముతారు. అలాగే కొనుక్కునే వాళ్ళందరూ గడ మొత్తంగా కొనుక్కొని పట్టుకెళ్తూ ఉంటారు. చూసారు కదా ఎంత రష్గా ఉందో. ఇంకా ఎప్పుడు జనం పెరుగుతూ రష్ తయారవుతోందండి. ఏదైనా ప్రతి సంవత్సరం ఉన్నంత లేదు. చూడండి ఎలా ఉందో, ఇదంతా చాలా రష్గా ఉంది. చీకటి అయ్యాక ఎక్కువ మంది వచ్చారు. చూసారు కదండి ఎంత హడావిడిగా ఉందో. ఇలా ఉంటుంది. మరి మీ ఊళ్ళో కూడా ఇలాంటి సంతలు పరసలు జరిగితే ఎలా ఉంటుంది, ఎప్పుడు పెడతారు, ఏమేమి దొరుకుతాయి అవన్నీ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో చాలా చాలా వీడియోస్, బ్లాగ్స్ అన్నీ ఉంటాయి. వంటలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.